హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. లాస్ట్ వీడియోలో మీకు కటింగ్ అయితే చూపించాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. 1 మీటర్ క్లాత్తో 2 to 3 years బేబీకి ఏ విధంగా స్టిచ్ చేస్తే లుకింగ్ బాగుంటుందో చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం బాడీ పార్ట్ అయితే తీసుకున్నాము. లైనింగ్ పీస్ ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద రైట్ సైడ్ పైన ఈ విధంగా వేసుకోవాలి. ఎందుకంటే మనం స్లీవ్లెస్ కదా, ఇది హ్యాండ్స్ ఏమి ఉండవు కాబట్టి మెయిన్ సైడ్ వేసుకుని లైనింగ్ ఇప్పుడు ఆర్మ్ సైడ్ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో వేస్తే సరిపోతుందండి. ఆర్మ్ నుంచి మొత్తం చుట్టూ నెక్ షోల్డర్ మొత్తం 1/2 ఇంచ్ అయితే వేయాలి ఆర్మ్. కానీ ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చేసి మనమేమీ ఎక్స్ట్రా తీసుకోలేదు కాబట్టి జస్ట్ పైన ఎడ్జ్కి వేస్తే సరిపోతుంది. నెక్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చు పెట్టి నెక్ షేప్ ఏ విధంగా ఉందో మనం అదే విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనమైతే స్టార్ నెక్ గీసుకున్నాం కదా, అక్కడ షేప్ దగ్గర కొంచెం సూది దించేసి పాదం తిప్పుకుంటూ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఫస్ట్ పైన మళ్ళీ నార్మల్గా పైన ఎడ్జ్కి ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. అటు సైడ్ ఆర్మ్ నుంచి ఇటు సైడ్ వరకు కూడా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ని మొత్తాన్ని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసేయాలి. ఎక్స్ట్రా ఏం లేకుండా నీట్గా నెక్ దగ్గర అందుకు షేప్స్ నీట్గా తిరిగే విధంగా కటింగ్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఏ కొంచెం కట్ అయినా కూడా క్లాత్ మొత్తం కట్ అయిపోతుంది. ఎక్స్ట్రా మొత్తం కట్ చేసిన తర్వాత అక్కడక్కడ ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని, ఎందుకంటే మనకి నెక్ షేప్ అందుకు తిరగాలి కదా, మెయిన్ షేప్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ నీట్గా కట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్స్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ని వచ్చేసి లోపలికి ఈ విధంగా తిప్పేసేయాలి నీట్గా. షోల్డర్ చిన్నగా ఉంటుంది కదా, ఏదైనా ఒక స్టిక్ లాంటిది ఏదైనా యూస్ చేసుకొని క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా అయితే బయటికి తీసేసేయండి. అప్పుడే మనకు చూడడానికి నీట్గా ఉంటుంది. లేకంటే సగం క్లాత్ ఫోల్డ్ అయ్యి చూడడానికి నీట్గా ఉండదు. ఈ విధంగా మొత్తం లోపలికి అనుకున్న తర్వాత ఎడ్జెస్కి కొంచెం చేతో ఈ విధంగా అనుకుంటూ పైన ఒక స్టిచ్ అయితే వేద్దాము. నీట్గా ఉండాలి కదా మనకి ఫినిషింగ్. కుట్టు వేస్తే మనకి క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ పైకి లెగవకుండా నీట్గా ఉంటుంది. నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ అయితే వేసుకోండి. చిన్నపిల్లలు కదా, నెక్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు అంతగా. అందులో స్లీవ్లెస్ కాబట్టి మొత్తం తిప్పేస్తే మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా పీస్ వేసి తిప్పకుండా ఇలా అయితే సింపుల్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఫాస్ట్గా. ఇప్పుడు నెక్ ఆర్మ్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయినాయి కదా. తర్వాత వచ్చేసి కింద లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ని అయితే జాయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని కింద సైడ్స్కి జాయింట్ అయితే వేసుకున్నాము. మనం జాయింట్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా నీట్గా చెయ్యి ఈ విధంగా పెట్టి జాయింట్ వేసుకుంటే ఎక్కడ క్లాత్ అయితే లేవదు. మనకి ఏది జాయిన్ చేసినా పర్లేదు, చేయి పెట్టుకునే విధానంలో ఉంటుంది. ఎక్స్ట్రా ఉండేది మొత్తం కట్ చేసేసి ఇప్పుడు షోల్డర్ మిడిల్లో డాట్స్ అయితే వేద్దాం మనము. సరే కదా, నీట్గా వచ్చింది. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో 1/2 ఇంచ్ వరకు డాట్ అయితే వేద్దాము. 4 ఇంచెస్ పొడవుతో పైకి సన్నగా తీసుకుని వచ్చి మళ్ళీ రివర్స్ చేసి దాని మీద డబల్ స్టిచ్ వేయాలి. అప్పుడు స్టిచ్ మనకి ఎక్కడికి విడిపోకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం వేసే కుట్టు మాత్రం ఎప్పటికీ పోకూడదు అనమాట. ఆ విధంగా స్టిచ్ చేయాలి. విడిపోతూ ఉంటే స్టిచ్చింగ్ చేయించుకున్న వాళ్ళకు కూడా అంతగా నచ్చదు స్టిచ్చింగ్. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. అదేవిధంగా సేమ్ అంతే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే తిప్పేసుకొని ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. డాట్స్ వేసేసాను. ఇప్పుడు ఓపెన్ అయితే పెట్టుకోవాలి కదా మనం బ్యాక్ సైడ్. దీనికి వచ్చేసి నేను బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను. ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ ఈ విధంగా మిడిల్లో నెక్ మిడిల్లో కట్ చేద్దాము. ఈక్వల్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మిడిల్లో కట్ చేసిన తర్వాత హుక్కుల పట్టి కాజా పట్టి అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఉక్స్ల పట్టి అండి. పైన ఆల్రెడీ నెక్ వేసాం కాబట్టి పైన ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. కింద మనం ఇంకా
వర్క్ ఉంది కాబట్టి కింద ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఉక్సుల పట్టికి వచ్చేసి పైన ఒక స్టిచ్ వేస్తాము. ఇప్పుడు ఉన్న క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం ఒక స్టిచ్ వేసుకున్నాము. ఇప్పుడు ఇంతేనండి, ఉక్సుల పట్టి అయితే చాలా ఈజీగా అయిపోతుంది. కింద ఉన్న ఎక్స్ట్రా అయితే కట్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి తాళ్ళ పట్టి అయితే వేద్దాము. ఇది కింద నుంచి వస్తుందన్నమాట. ఇదైనా అంతే, 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి మనము. పైన వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. పైన అయితే రఫ్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం రఫ్ వేసుకుంటే మనం వేసిన కుట్టు అనేది విడిపోదు. వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి తాళ్ళ పట్టి మనకు బయటికి కనిపిస్తూ ఉండాలి. ఉక్స్ పట్టిలాగా మొత్తం లోపలికి అయితే పోదు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత మిడిల్లో ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇంతేనండి, ఈజీగా ఉక్సుల పట్టి కాజా పట్టి అయితే కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు కాజా పట్టి మీద ఉక్సు పట్టి పెట్టేసి ఈ విధంగా ఈక్వల్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని, ఈక్వల్గా లేకపోతే ఎక్స్ట్రా ఏది ఉంటే అది ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకొని కింద ఈక్వల్గా పెట్టుకొని మనం చిన్నగా 1 ఇంచ్ వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకొని స్క్వేర్ షేప్లో ఇలా వేసేస్తే నీట్గా ఉంటుందండి. బ్యాగ్ చూడడానికి చూసారు కదా, ఇలా ఉంటుంది. పైన 2 హుక్స్ వేసి కుట్టేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేద్దాం. ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో షోల్డర్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటాయి చిన్నపిల్లల ఫ్రాక్స్ అందుకు. కానీ కొంచెం స్లోగా ట్రై చేయండి, నీట్గా వస్తుంది. నేను చూపించే వేలో అయితే ఫాస్ట్గా నేర్చేసుకుంటారు. ఇంతేనండి, బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. హ్యాండ్స్ ఏం లేవు కదా, ఇంతే. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అయితే కంపల్సరీ కట్ చేసుకోవాలి, లేకపోతే మనం చూడడానికి మొత్తం థ్రెడ్సే ఉంటాయి డ్రెస్ మీద. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం కింద పార్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చెప్పాను కదా కటింగ్ వీడియోలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేసి. దీని క్లాత్ తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే కింది సైడ్ చూసారు కదా, ఫ్లవర్స్ కింది సైడ్ పెడుతున్నా, లైనింగ్ పై సైడ్ కాదు, కింది సైడ్ పెట్టి ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో మెయిన్ సైడ్ క్లాత్కి మెయిన్ సైడ్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి 1/2 ఇంచ్ ఖర్చుతో ఈ విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను. స్టిచ్ వేసేసి ఇప్పుడు లైనింగ్ పక్కకు తిప్పేసి ఎక్స్ట్రా ఉండేది మొత్తం కట్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్ మీద మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, కింది సైడ్ ఫ్లవర్స్ కింది సైడ్ జాయిన్ చేస్తున్నాను నేను. ఈ ఫ్రాక్లో వచ్చేసి ఇదే కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు పైన మామూలుగా మనం పైన ఫస్ట్ జాయిన్ చేసుకుంటాం కదా, కానీ దీనికి నేను కింద కుట్టి తిప్పేసి ఈ విధంగా లోపలికి మెయిన్ క్లాత్ 1 ఇంచ్ పోవాలి ఇందాక చూపించినట్లుగా. అప్పుడు పైన ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకున్నాం మనం. అందుకే లైనింగ్ నేను ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే మిస్టేక్లీ మనకి ఫోల్డింగ్ అయినప్పుడు అందుకు తక్కువ అవ్వడం అలా కాకుండా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. కావాలంటే ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉండేదంతా కట్ చేసుకోవచ్చు కదా, నో ప్రాబ్లం. కానీ సరిపోకుంటే ఇబ్బంది అవుతుంది మనకి. ఇది వచ్చేసి ఫోల్డింగ్ క్లాత్ కాబట్టి ఈ విధంగా కుడితే ఫ్రాక్ నీట్గా ఉంటుంది అని ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. లుకింగ్ అయితే బాగుంది ఫ్రాక్ చూడడానికి. ఇంతే. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకున్నాం కదా, చూసారు కదా, హ్యాండ్ ఎలా జాయిన్ చేస్తామో అలానే జాయిన్ చేశాను నేను. ఇప్పుడు జాయిన్ చేసిన క్లాత్ని ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాము. పై సైడ్ ఈ విధంగా పైన 1/2 ఇంచ్తో చిన్నగానే పెడుతున్నాను ప్రిల్స్ వచ్చేసి, ఎందుకంటే చిన్న పాపే కదా. ఈ విధంగా ప్రిల్ పెట్టుకుంటూ ఫోల్డింగ్ క్లాత్ వచ్చేసి మనకు ప్రిల్ అంతగా కనిపించదు, నించదు కాబట్టి క్లాత్ కింద అలా కుట్టినందుకు కింద కొంచెం గోల్ లాగా అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా లుకింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకున్నాను కదా, నేను 1 మీటర్లో 1/2 కట్ చేశాను. ఇప్పుడు రెండింటిని అదే విధంగా ప్రిపేర్ చేసుకొని
ప్రిపేర్ అయిన తర్వాత ఒకసారి ఈ విధంగా పెట్టి కొలుచుకొని చూసుకోవాలి, ఓకే ఈక్వల్గా ఉందా లేదా అని. లేకపోతే ఎక్కువ తక్కువ ఉంటే మనం స్టిచ్ తీసుకొనైనా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈక్వల్గా ఉంది నేను కుట్టేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి అయితే జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇంతే, ఈ విధంగా డబల్ స్టిచ్ అవి వేసుకుంటే స్టిచ్ అనేది మనకు విడిపోకుండా ఉంటుంది. సేమ్ అంతే 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకో పార్ట్ ఈ విధంగా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అయితే వేసేస్తున్నాను. డబల్ స్టిచ్ అనేది మనం కంపల్సరీ వేస్తాము ఏదైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే మనకి అది చాలా రోజులు ఉండాలి కాబట్టి. అంతేనండి, సింపుల్. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఈ విధంగా యాడ్ చేసేసాను క్లాత్ని. ఇప్పుడు సైడ్స్ వేసుకున్నాం. ఆల్రెడీ మనం మార్కింగ్ వేసుకొని ఉంటాం కదా కటింగ్ చేసేటప్పుడు, సేమ్ అదే మార్క్ మీద ఒకసారి మెజర్మెంట్ కొలుచుకొని, దీనికి వచ్చేసి మనం 12 పెట్టాం కదా వన్ సైడ్, మొత్తం వచ్చేసి 24 పెట్టాను. జస్ట్ ఈ విధంగా సేమ్ మెజర్మెంట్ కొలుచుకుంటూ కింది వరకు స్టిచ్ అయితే అటు ఇటు వేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఈక్వల్గా పట్టుకొని ఎడ్జ్గా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంతే, సింపుల్ ఫ్రాకు. చిన్నపిల్లలు కదా, చాలా ముద్దుగా ఉండే చూడ్డానికి, కుట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. 2 సైడ్స్ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. వాళ్ళ మెజర్మెంట్ చూసుకొని మనం సైడ్ వేసేటప్పుడు ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేసుకోవచ్చు. నేను దీంట్లో 1 స్టిచ్ వేసి చూపిస్తున్నాను మీకు. మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు. ఇంతేనండి, మిడిల్లో ఒక ఫ్లవర్ లాంటిది చేసి అయితే ఈ విధంగా పెట్టేశాను. చూసారు కదా ఫ్రాక్ ఎంత అందంగా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లల ఫ్రాకు ఈజీగా ఉంటుంది, కొత్తవారు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.